ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు పటిష్టం చేశామని ఏఎస్పీ మధుసూదన్ అన్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠాతో భక్తులకు ఎలాంటి ప్రమాదం లేకుండా చూడటమే ప్రధాన లక్ష్యంగా ఉన్నామని అన్నారు. మరో 2 రోజులు భక్తుల తాకిడి ఉండనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. మహాజాతరలో భాగంగా చూసుకుంటే మినీ మేడారం అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. గత 2 రోజుల నుంచి అమ్మవార్లు ఇక్కడ గద్దెకు చేరుకున్నారు. అమ్మవారు చేరుకున్నటువంటి ఆ కోయ సాంప్రదాయ గిరిజన సాంప్రదాయ ప్రకారం అమ్మవార్లు అయితే ఇక్కడ చేరుకొని ఈ రోజుకు భక్తులకు కొలువు తీరుతున్నారు. ఈ రోజంతా ఇక్కడ ఉండేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ రోజు గద్దెల మీద కొలువు తీరిన అమ్మవారిని దర్శించుకునేందుకైతే పెద్ద ఎత్తున భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా బారులు తీరుతున్నటువంటి సందర్భం కడుతుంది. మినీ మేడారం మహాజాతర కూడా అంగరంగ వైభవంగా కొనసాగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా కూడా చొరవ తీసుకునే సందర్భం అయితే కనబడుతుంది. ప్రస్తుతం మనం చూడొచ్చు సమ్మక్క గద్దె వద్ద ఉన్నటువంటి ఆ ప్రాంగణం ఉన్నాము. సమ్మక్క గద్దె పూర్తిగా కిక్కిరిసిపోయింది. అమ్మవారిని దర్శించుకోవాలంటే కొన్ని వేల కిలోమీటర్ల నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు ఉన్నారు. వారందరికీ కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించే విధంగా తెలంగాణ సర్కార్ అయితే అన్ని ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా కొంగు బంగారంగా పిలువబడే అమ్మవారు ఈ రోజు కొలువు తీరినటువంటి సందర్భంగా మినీ మేడారం అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి దృశ్యాలను మనం 99 టీవీ ద్వారా ప్రత్యేకంగా చూస్తున్నాం. ప్రస్తుతం అయితే మనం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యంగా ములుగు జిల్లా ఉన్నటువంటి పోలీస్ అధికార యంత్రాంగం ఎలా ముందుకు సాగుతుంది, ఏ విధంగా కొనసాగుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడేందుకు ఇక్కడ ఏఎస్పీ గారు ఉన్నారు. అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది మానిటరింగ్, ఎట్లా జరుగుతుంది? 3 రోజుల నుంచి జనాల ఫ్లోటింగ్ కూడా అధికంగా పెరుగుతుంది. మీరు ఎట్లా దాన్ని కంట్రోల్ చేస్తున్నారు? అమ్మవార్లకు దర్శనానికి వచ్చినటువంటి భక్తులకు సుభిక్షంగా సురక్షితంగా వాళ్ళ ఇళ్లకు చేరవేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఎలాంటి మానిటరింగ్ జరుగుతుంది ఇక్కడ? మినీ మేడారం మహాజాతర ఇది 12వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు జరుగుతుంది. ఆల్రెడీ 2 రోజులు జరిగినాయి. వివిధ ప్రాంతం నుండి, ఎంతో దూరం నుండి, పక్క రాష్ట్రాల నుండి కూడా ఇక్కడికి భక్తులు వస్తున్నారు. వారు వచ్చే వారికి మా గౌరవనీయులైన ఎస్పీ గారు శబరీష్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో ములుగు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారు 2 సెక్టర్లుగా వివరించినారు. ఒకటి టెంపుల్ విభాగం, ఒకటి ట్రాఫిక్ విభాగం. టెంపుల్ విభాగానికి గాను నేను కిషోర్ కుమార్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో బందోబస్తు పర్యవేక్షిస్తున్నాం. ట్రాఫిక్ విభాగానికి ఓఎస్డీ ములుగు గారు, ఏఎస్పీ ఏటనారాయణ గారు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇక్కడ లోకల్గా ఉన్న డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు, హోంగార్డ్స్, ప్రతి ఒక్క కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ అందరినీ ఎంపీసీలను ఇక్కడ నిర్వర్తించడం జరిగింది. భక్తులు ఇంటి నుండి వాళ్ళు బయలుదేరి సురక్షితంగా ఇక్కడికి టెంపుల్ అమ్మవారికి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ లాంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళు చేపట్టడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఇప్పుడు టెంపుల్ వచ్చే భక్తులు దూరం నుండి వస్తుంటారు కాబట్టి వచ్చిన తర్వాత వీళ్ళకు కూడా ఇక్కడ దొంగలను కూడా ఎలాంటి దొంగతనాలు జరగకుండా ఒక సిసిఎస్ టీమును కూడా ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. వారు కూడా దొంగలను రాకుండా ఇక్కడ పర్యవేక్షించి, అదే భక్తులు గద్దెల మీదకి వచ్చిన తర్వాత కూడా అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వాళ్ళు బాగా దర్శనం చేసుకొని సురక్షితంగా బయటికి పోయే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్నట్టుగా దొంగతనాలకు తావు లేకుండా ఆ పర్యవేక్షణ కొనసాగుతుందంటున్నారు. ప్రధానంగా పోలీస్ యంత్రాంగంతో నుంచి ఆ సీసీ కెమెరాల పర్యవేక్షణ అయితేనేమి, ఇప్పుడు నుంచి వచ్చేటువంటి దొంగల ముఠాలు కూడా సంచరించే అవకాశాలు కనబడుతుంది. వాళ్ళ మీద ఎలాంటి నిఘా ఏర్పాటు చేశారు? సీసీ కెమెరాలున్నాయి. ఇప్పుడు గద్దెలో మా సీసీఎస్ టీంలో మఫ్టీలో అందరినీ పెట్టడం జరిగింది. వాళ్ళందరినీ కొద్దిమంది ఆల్రెడీ దొంగలను పట్టుకోవడం కూడా జరిగింది. ఎలాంటి దొంగతనాలు జరగకుండా సఫిషియెంట్ ఫోర్స్ గా ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నాం. ప్రధానంగా దొంగతనాల విషయంలోకి వస్తే గతంలో ఎలాంటి రేటింగ్ ఉండేది, ఇప్పుడు జరుగుతున్నటువంటి రేటింగ్లకు మెరుగేమైనా కనబడినట్టుగా తెలిసిందా? చూస్తుంటే మనం ఇప్పుడు ఇంతకుముందు మనకు ప్రతి దగ్గర సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇప్పుడు గద్దెల కాడ కూడా సీసీ కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాలతో పాటు మనకు వాటిని మనం మెనూను కూడా దాంట్లో మట్టిలో ఏర్పాటు చేయడం జరిగింది. అది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వాటిని పర్యవేక్షిస్తున్నాం. ఈ రోజు నుంచి ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతుంది? ఇట్లా మీరు పోలీసు బందోబస్తు ఏ విధంగా పెట్టబోతున్నారు? రేపటి వరకు కూడా ఇంకా రేపు ఆదివారం కాబోతుంది. ప్రధానంగా కూడా పబ్లిక్ కూడా ఫ్లోటింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఏ విధంగా మానిటరింగ్ చేయబోతున్నారు? పబ్లిక్
ఇప్పుడు నార్మల్గా రోజు సుమారుగా వస్తున్నారు, వాళ్ళకంటే సమస్యలు ఉన్నాయి. వాటికి కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా వాటికి రక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రైట్, ఈ విధంగా ఎస్పీ సాధారణ గారు చెప్తున్నటువంటి సందర్భం ఉంది. కొంతమంది భక్తులు కూడా మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, పోలీస్ యంత్రాంగం కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పూర్తి స్థాయిలో పోలీస్ యంత్రాంగం చేస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ నుంచి కూడా పూర్తి స్థాయిలో నడుస్తుంది. ఇక్కడ ఎలా ఉన్నది చిన్న మినీ మేడారం జాతర ఎలా ఉంది అసలు ఇక్కడ? నేను ఫస్ట్ టైం వచ్చానండి, చాలా ఆనందంగా ఉంది. నిలువెత్తు బంగారం కూడా ఇచ్చాను అమ్మవారికి. అమ్మవారు నా బతుకంతా బంగారం చేస్తుంది, చాలా సంతోషంగా ఉంది. అడవిలో చక్కగా ఏమి ఒక లైన్ ప్రకారం అందరూ వెళ్తూ చక్కగా తోడుకోకుండా ఇబ్బంది పడకుండా చాలా బాగా చేసుకుంటున్నారు. అమ్మవారు ఇంకా ఇంకా వృద్ధిలోకి రాని మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా మంచి ప్రాపగాండ అవ్వాలని కోరుకుంటున్నాము. ఈ అడవి మధ్యలో నుంచి వస్తుంటే చాలా హ్యాపీగా ఉంది మాకు. మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటున్నాను. ఇదే ఫస్ట్ టైము బంగారాన్ని అమ్మవారికి పాదాల కింద అర్పించాను. విధంగా చెప్తున్నారు భక్తులు ప్రధానంగా అమ్మవారిని కోరికలు తీర్చేందుకు భక్తులైతే తీసుకొస్తున్నటువంటి ఈ భక్తులైతే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తున్నాం. తండోపతండాలుగా వివిధ ప్రాంతాల నుంచి కూడా అనేక మంది భక్తులు భక్త జనకోటితో సమ్మక్క జై సారలమ్మ అంటూ భక్తులు నినాదాలతో ఆలయ ప్రాంగణం అంతా మారుమోగుతున్నటువంటి సందర్భంగా అదేవిధంగా పోలీస్ అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందికర ఘటన జరగకుండా పూర్తిగా భద్రతా వలయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ వలయంలో ఇక్కడ ఉన్నటువంటి మినీ మేడారం మహా జాతర అయితే అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ములుగు మేడారంలో ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ కృష్ణతో 99 టీవీ శ్రీధర్ వరంగల్.